మేము కర్ణాటక ట్రిప్ అయితే మొత్తం 8 డేస్ ఎళ్ళాము. ఫస్ట్ 2 డేస్ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అన్ని డీటెయిల్స్ గూడా చెప్పేస్తాను. ఇక్కడేంటంటే ఫస్ట్ మా ప్లాన్‌లో లేదనమాట చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషను. కానీ ఈ ట్రావెల్ వాళ్ళైతే తీసుకెళ్లారు. వాళ్ళేంటంటే తెలిసిన వాళ్ళనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ స్టూడెంట్. కానీ తనకేంటంటే చిన్నప్పటి నుంచి ఇలా టెంపుల్సు, కర్ణాటక మొత్తం చాలా తెలుసు. అందుకే గూడా మాకు చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసున్నారు. మేము వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేమొస్తాము అన్నట్టు 1 వీక్ అలా గ్యాప్‌లోనే బాగా ప్లాన్ చేశారనమాట. ఇది డే 1 ఒక హోటల్‌లో అయితే దింపారు. అక్కడంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అంటే బేసిక్ చార్జెసే తీసుకున్నారనమాట. జస్ట్ ఫ్రెష్ అప్ కోసము. అలా కూడా తను ప్లాన్ చేశాడు. వీళ్ళొచ్చేసి గ్రీన్ జోన్ అడ్వెంచర్స్. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేస్తే డీటెయిల్స్ మొత్తం గూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఐటినరీ మీ వెహికల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ గూడా వాళ్ళు మీకు చూసుకుంటారు. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చెకౌట్ చేయండి. ఇంకా ఆ హోటల్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా ఈషా ఫౌండేషన్‌కయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాము. ఇదొచ్చేసి బెంగుళూరుకి దగ్గరలో చిక్బల్లాపూర్ అనమాట. సో, ఎంట్రన్స్‌లోనే ఇలా ఒకటి అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అన్నట్టు ఇక్కడ ఆగాము. కానీ ఎంత బావుందో ఇది. ఈ వీడియో స్టార్టింగ్‌లో నేను హోటల్ అంటే పెట్టినప్పుడు అక్కడ ఏ హోటల్‌లో అయినా గానీ అన్నీ అంటే మాక్సిమం కంట్రీస్ యొక్క ఈ వాల్ క్లాక్స్ అయితే ఉంటాయి గదా! అదెందుకుంటాయి? నాకెప్పుడు ఒక డౌటు. మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇక్కడ పాజ్ చేసుకొని మరి చూసాను. ఎందుకిలా హోటల్స్‌లో రిసెప్షన్ దగ్గర అన్ని కంట్రీస్ యొక్క వాల్ క్లాక్స్ పెడతారు అనేసి. ఏంటి అంటే దాని వెనకాలున్న బ్యాక్‌గ్రౌండు అంటే మనము ఎప్పుడైనా వెకేషన్స్‌కెళ్ళినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా వ్యాపారం అంటే చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళు గానీ వచ్చి హోటల్స్ బుక్ చేసుకుంటారు. లేదా ఏదైనా సెమినార్ వాళ్ళు గానీ, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడొచ్చిన వాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళే గదా బుక్ చేసుకుంటుంటారు. సో, వాళ్ళ కోసము వాళ్ళ కంట్రీస్‌లో టైమింగ్స్‌ని బట్టి ఎలా అంటే కాల్స్ షెడ్యూల్ జేసుకోవాలి. ఇలాంటివన్నీ గూడా యూజ్ అవుతాయి అన్నట్టు వాల్ క్లాక్ పెడతారంట. నేను గూడా ఇప్పుడే చూసేసాను. మీకు గనక ముందే తెలిస్తే ప్లీజ్ ఇగ్నోర్. ఈ వాల్ క్లాక్స్ ఏంటంటే ఓన్లీ రిసెప్షన్ దగ్గర పెడతారు. రూమ్స్‌లో అయితే ఉండవు. రూమ్స్‌లో మనం ఉండేది ప్రశాంతత, రిలాక్సేషన్ కోసమే గదా! అందుకే రూమ్‌లో అయితే ఒక చిన్న వాల్ క్లాక్ ఏ కంట్రీది ఏది గూడా ఉండదు. ఇది అందరికీ తెలిసుండొచ్చు. బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందన్నట్టు చెప్పాను. ఇక్కడ యాంబియన్స్ మాత్రం చాలా బావుంది. ఇదేంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే మనకి రైట్ సైడ్‌లో ఉంటుందనమాట. ఇక్కడ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా వెరైటీస్ గూడా ఉన్నాయన్నమాట. నాకు యాంబియన్స్ మాత్రం చాలా నచ్చింది. మేము గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్కడ ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంటే ఆ పక్కన కూర్చొని తిన్నాము. అసలెంత బావుందో. మనం ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా కూర్చొని మనం తినొచ్చనమాట ప్లేట్స్ తెచ్చేసుకొని. ఈ హోటల్ ఏంటంటే ఇషా ఫౌండేషన్ వాళ్ళకి సంబంధం లేదు. ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పారు. లోపల ఇలా టెంపులు, పక్కనే యాంబియన్సు, ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న అంటే ప్లే ఐటెమ్సు, ఇంకా పక్కనే కూర్చొని ప్రశాంతంగా ఒక మినీ పార్క్ లాగా అరేంజ్‌మెంట్సు చాలా బావున్నాయి. మేమైతే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూర్చొనైతే తిన్నాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాతయితే మాత్రం ఇంకా స్టార్ట్ అయ్యి ఈషా ఫౌండేషన్ లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇదే అనమాట ఎంట్రన్సు. ఇక్కడ ఎంట్రన్స్ చార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఇక్కడ మొత్తం గూడాను అంటే దగ్గరలో శివరాత్రి ఉందనమాట. దానికి అరేంజ్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి. నేనెప్పుడు గూడాను అంటే ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్‌లో శివరాత్రి రోజు మొత్తం జాగారం జేసి, అవన్నీ గూడా లైవ్ మనకి టీవీలో జూపిస్తారు గదా! అదెప్పుడు జూసినా గానీ ఎప్పుడు అనుకునేదాన్ననమాట ఒక్కసారైనా వెళ్ళాలి అనేసి. కానీ ప్లాన్ జేసుకోకుండా అసలు మా ప్లాన్‌లో లేదిది. కానీ అయితే ఎళ్ళామిక్కడికి. అనిపిచ్చిందనమాట. అనుకోకుండా అంటే మైండ్‌లో ఎప్పుడో ఉంది ఇక్కడికెళ్ళాలి ఖచ్చితంగా అని. అనుకోకుండా వెళ్ళిపోయాము ఇక్కడికి. నేనెప్పుడు టీవీలో ఇలా అంటే 'ఆదియోగి' శివుడి విగ్రహం ఇలా టీవీలో చూడడమే అనమాట. ఇలా స్టార్టింగ్‌లో ఇలా చూడగానే సూపర్ ఎక్సైటెడ్ నేను మాత్రము. ఎంత బావుందో! ఇంకా లోపలికి కూడా ఎళ్ళిపోయాము. ఇది మొత్తం గూడా ఐరన్‌తో చేశారనమాట. ఇలా ప్యాచెస్ దగ్గరికెళ్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ నుంచి చూసారా ఆ ఎనకాల కొండలు, దాని ముందు ఇలా శివుడి విగ్రహము అసలెంత బ్యూటిఫుల్‌గా ఉందో! కోయంబత్తూర్‌లో గూడా ఇలాగే కొండలకి దగ్గరలో ఉంటదంట. నాకంత ఐడియా లేదు. ఇక్కడొచ్చేసి మొత్తం 112 అడుగుల మొత్తము శివుని విగ్రహం అయితే చాలా బావుంది. ఆ రోజు ఉన్న క్రౌడ్ కూడా చాలా మందొచ్చున్నారనమాట. కానీ లోపల చాలా విశాలంగా చాలా పెద్ద ప్లేసు. అరేంజ్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి శివరాత్రి కోసము.
ఇక్కడేంటంటే చాలామంది గూడా ఫారినర్స్ వచ్చేసి యోగా అవైతే చేసుకుంటారంట. యోగా చేసుకోవడానికి మంచి ప్లేసు. చాలా సెరైన్‌గా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉంటుంది. మెయిను ఇలా ఈషా ఫౌండేషన్ స్థాపించడానికి కారణమే యోగా సెంటర్‌గా అయితే స్టార్ట్ చేశారంట ఇది. ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఇయర్లీ వన్స్ హిమాలయస్‌కైతే ట్రిప్స్ ఉంటాయంట. ఈ మధ్య మా కొలీగ్ కూడా ఒక ఆమె ఎళ్తే చెప్పింది. నాకు తన ద్వారా తెలిసింది. ఈసారి చూడాలి. అంటే అందరితో వెళ్తే కొంచెం బావుంటుంది కదా! అనిపిచ్చింది నాకు. ఈ ట్రిప్ డీటెయిల్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ಈ ಜಾಗ ಎಲ್ಲ ಋಷಿಮುನಿಗಳು ಯಜ್ಞ ಯಾಗಾದಿಗಳನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ತಪಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಂಥ ಒಂದು ತಪೋಭೂಮಿ. ತೆಲುಗು ಅವ್ರಿಗೆ ತೆಲುಗಲ್ಲಿ ಆ, ಜಾಗ. ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಬಂದು ಸಪ್ತಋಷಿಗಳು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನ ಕುರಿತು ಎಷ್ಟೋ ಯುಗಗಳಿಂದ ತಪಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರಂತೆ. ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನ ಕುರಿತು ತಪಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ನಾರಾಯಣನು ನಾರಸಿಂಹನ ಅವತಾರ ಎತ್ತಿ ಹಿರಣ್ಯಕಶಿಪನ ಸಂಹಾರ ಮಾಡಿದ್ದಾದ್ಮೇಲೆ ನಾರಸಿಂಹನ ರೂಪದಲ್ಲೇ ದರ್ಶನ ಕೊಡ್ತಾರಂತೆ ಸಪ್ತಋಷಿಗಳಿಗೆ. ಅವಾಗ ಅವ್ರು ಕೇಳ್ಕೊತಾರಂತೆ ಸಪ್ತಋಷಿಗಳು, ನಿನ್ನನ್ನು ಕುರಿತು ಎಷ್ಟೋ ಯುಗಗಳಿಂದ ನಾವು ತಪಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ನೀನು ನಾರಸಿಂಹನ ರೂಪದಲ್ಲಿ ದರ್ಶನ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ, ಅದರಿಂದ ಈ ಜಾಗದಲ್ಲಿ ನೆಲೆಸ್ಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊತಾರಂತೆ. ಅವಾಗ ಅವರು ನಾರಸಿಂಹನ ಈ ಜಾಗದಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ರೆ ಯಾರೋ ಬಂದು ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ನೋಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಅದರಿಂದ ನಿಮ್ಮ ಕೋರಿಕೆ ಪ್ರಕಾರವಾಗಿ ನಾನು ಇಲ್ಲೂ ಇರ್ತೀನಿ, ಲಕ್ಷ್ಮೀ ಸಮೇತವಾಗಿ ನೀವು ಇಲ್ಲಿ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ, ನಾನು ಈ ಬೆಟ್ಟದ ಒಂದು ತಪ್ಪಲಿನಲ್ಲಿ ಜ್ವಾಲಾ ಯೋಗ ನರಸಿಂಹನಾಗಿ ನೆಲೆಗೊಂಡು ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ವರ ಕೊಡ್ತಾರಂತೆ. ಆ ಪ್ರಕಾರವಾಗಿ ಮೇಲ್ಗಡೆ ಸಪ್ತಋಷಿಗಳು ಲಕ್ಷ್ಮೀ ಸಮೇತವಾಗಿ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ನರಸಿಂಹಪ್ಪನ ಜ್ವಾಲಾ ಭೋಗ ನರಸಿಂಹ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೆಸರು. ಅವರು ವರದ ಪ್ರಕಾರವಾಗಿ ಇಲ್ಲಿ ಬಂದು ಜ್ವಾಲಾ ಯೋಗ ನರಸಿಂಹನಾಗಿ ಇಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿದ್ದಾರೆ. ಸ್ವಯಂಭೂ ಮೇಲ್ಗಡೆ ಪ್ರತಿಷ್ಠೆ, ಇಲ್ಲಿ ಸ್ವಯಂಭೂ. ಇದೆಲ್ಲ ಬಂಡೆ ನೋಡಿ, ಬಂಡೆ ಕೆಳಗಡೆ ಗವಿ, ಇದು ಗವಿ ಒಳಗಡೆ ಇಲ್ಲಿ ಅಯ್ಯಪ್ಪನ ಬಂದು ಜ್ವಾಲಾ ಯೋಗ ನರಸಿಂಹನಾಗಿ ನೆಲೆಗೊಂಡಿದ್ದಾರೆ. ಮೇಲ್ಗಡೆ ಬಂದು ಋಷಿ ಇವರು ದೇವಸ್ಥಾನ ಬಂದು ಚೋಳರ ಕಾಲ, ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಅವ್ರ ಕಾಲದಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಮೇಲ್ಗಡೆ ದೊಡ್ಡದಾಗಿದೆ ದೇವಸ್ಥಾನ. ಆ ದೇವಾಲಯದ ಮುಂದೆ ಒಂದು ಋಷಿಮುನಿಗಳು ಒಂದು ದೀಪ ಸ್ತಂಭ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಅದರ ಮೇಲೆ ದೀಪ ಹಚ್ಚಿದ್ರೆ ಹಿಂದೆ ಕದ್ರಿನಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ರಂತೆ. ಆ ದೀಪ ನೋಡಿದ್ದಾದ್ಮೇಲೆ ರಥ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಿತ್ತಂತೆ. ಅಲ್ಲಿ ಇವತ್ತಿನ ದಿನಾನು ನೋಡ್ಬೋದು, ಆ ದೀಪ ಸ್ತಂಭ ಇದೆ, ಅರ್ಧಕ್ಕೆ ಕಟ್ಟಾಗಿ ಬಿದ್ದಿದೆ. ಆಮೇಲೆ ಇಲ್ಲಿಂದ ಸುರಂಗ ಮಾರ್ಗನೂ ಇದೆ. ದೇವರು ಮಡಗಿದ್ದೀವಲ್ಲ, ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಕಾಣುತ್ತೆ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಈ ಸೈಡಲ್ಲಿ ಕಾಣುತ್ತೆ. ಮೇಲಕ್ಕೆ ದೇವಾಲಯಕ್ಕೆ ಮೇಲ್ಗಡೆಗೆ ಸುರಂಗ ಮಾರ್ಗ, ಮತ್ತೆ ಕದ್ರಿಗೆ, ಮತ್ತೆ ಶಿವಗಂಗಿ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಒಂದು ಕೆಲವೊಂದು ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಎಲ್ಲ ಇಲ್ಲಿಂದ ಸುರಂಗ ಮಾರ್ಗ ಇದೆ. ಈ ಸುರಂಗ ಮಾರ್ಗದ ಪ್ರಕಾರವಾಗಿ ಈ ಅಪ್ಪನ ದರ್ಶನಕ್ಕೆ ಸಪ್ತಋಷಿಗಳು, ದೇವತೆಗಳು ಎಲ್ಲ ಈ ಅಪ್ಪನ ದರ್ಶನಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ರಂತೆ. ಇವತ್ತಿನ ದಿನಾನು ಬರ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಮ್ಮ ಹಿಂದಿನವರು. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಈ ಮಾರ್ಗದ ಪ್ರಕಾರವಾಗಿ ಸುರಂಗದಲ್ಲಿ ನಮ್ಮ ತಾತ ಅವರು ಹುಲಿ ಮೇಲೆ ಹೋಗೋರಂತೆ, ಬೆಟ್ಟದ ಮೇಲಕ್ಕೆ. ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರಂತೆ, ಪಗಡಾಡ್ತಾ ಇದ್ರಂತೆ. ಅವರು ಜೀವ ಸಮಾಧಿ ಆಗಿದ್ದಾರೆ. ವೃಂದಾವನ ಕೆಳಗಡೆ ಇದೆ, 1/2 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಅವರು ಜೀವ ಸಮಾಧಿ ಆಗಿದ್ದಾರೆ. ಇದೊಂದು ತಪೋಭೂಮಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ. ಪಾಂಡವರು ವನವಾಸ ಮಾಡಿದ ಜಾಗ, ಆಮೇಲೆ ಸೀತಾದೇವಿ ಓಡಾಡಿದಂಥ ಜಾಗ, ಮೈಸೂರು ಮಹಾರಾಜರ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಇತ್ತಂತೆ ಇದು. ಅದಕ್ಕೆ ದೊರೋಗಲು ಅಂತ ಹೆಸರು. ದೊರೋಗಲು ಅಂದರೆ ದೊರೆಗಳ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಇದ್ದಂಥ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ದೊರೋಗಲು ಅಂತಲೂ ಹೆಸರಿದೆ. ಆಮೇಲೆ ಅಡ್ಡ ಹೆಸರು ಬಂದು ಜಾಲಾರಿ ನರಸಿಂಹ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಜಾಲಾರಿ ನರಸಿಂಹ ಅಂತ ಯಾಕೆ ಕರೀತಾರೆ ಅಂತಂದರೆ, ಈ ನರಸಿಂಹನ ಉಗ್ರ ರೂಪನ ಶಾಂತಿ ಆಗಲ್ವಂತ ಅಯ್ಯಪ್ಪನು ಉಗ್ರ ರೂಪದಿಂದ, ನರಸಿಂಹನ ಒಂದು ಉಗ್ರ ರೂಪದಿಂದ. ಅದಕ್ಕೆ ದೇವತೆಗಳೆಲ್ಲ ಹೋಗಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿನ ಕೇಳ್ಕೊತಾರಂತೆ, ಯಾರಿಂದನೂ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ಇದಕ್ಕೆ ನೀನೇ ಏನಾದರೂ ಒಂದು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಬೇಕು, ಅಯ್ಯಪ್ಪನ ಶಾಂತಿ ಮಾಡಬೇಕಂದ್ರೆ. ಅಂದರೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಾಗಿ ಹೋದರೂ ಆಗ್ತಾ ಇಲ್ವಂತೆ. ಅವಾಗ ನಾರದ ಮಹರ್ಷಿಗೆ ಹೇಳ್ತಾರಂತೆ ಲಕ್ಷ್ಮಿಗೆ, ನೀನು ಚಂಚಲಕ್ಷ್ಮಿಯಾಗಿ ಒಂದು ವ್ರತ ಮಾಡಬೇಕು, ಆ ವ್ರತ ಪೂರ್ಣ ಮಾಡಿದ್ದಾದ್ಮೇಲೆ ನೀನು ಚಂಚಲಕ್ಷ್ಮಿಯಾಗಿ ನರಸಿಂಹನ ನೀನು ಶಾಂತಿ ಮಾಡ್ಬೋದು ಅಂತ ಹೇಳ್ತಾರಂತೆ. ಅವಾಗ ಆ ವ್ರತ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟೋ ದಿನ ವ್ರತ ಹೇಳ್ತಾರಂತೆ. ಆ ವ್ರತಕ್ಕೆ ಲಾಸ್ಟ್ ದಿನಕ್ಕೆ ಜಾಲಾರಿ ಹೂವು ಬೇಕಾಗಿತ್ತಂತೆ ಆ ವ್ರತ ಪೂರ್ಣಗೊಳ್ಳಕ್ಕೆ. ಅದಕ್ಕೆ ದೇವತೆಗಳು ಈ ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ಜಾಲಾರಿ ಹೂಗಳನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಾರಂತೆ. ಅವಾಗ ಆ ಜಾಲಾರಿ ಹೂವನ್ನ ಹುಡಿಕೊಂಡು ಈ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಬರ್ತಾರೆ ಅವರು ಲಕ್ಷ್ಮಿ. ಅವಾಗ ಆ ಹೂವು ಕಿತ್ಕೊಂಡೋಗಿ ವ್ರತ ಪೂರ್ಣ ಮಾಡಿದ್ದಾದ್ಮೇಲೆ ಈ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನರಸಿಂಹನ ಶಾಂತಿ ಮಾಡ್ತಾರಂತೆ. ಅದಕ್ಕೆ ಜಾಲಾರಿ ನರಸಿಂಹ ಅಂತೇಳಿ
ಹೆಸರು ಬಂತು. ಅದರಿಂದ ಅದಕ್ಕೆ ಅಯ್ಯಪ್ಪನ ಜಾಲಾರಿ ನರಸಿಂಹ, ಜ್ವಾಲಾ ಯೋಗ ನರಸಿಂಹ, ಜ್ವಾಲಾ ಭೋಗ ನರಸಿಂಹ ಅಂತೇಳಿ ಪ್ರಸಿದ್ಧಿಯಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಬಂದು ಕದ್ರುಣ್ಣಿಮೆ ಮಾರ್ಚಿನಲ್ಲಿ ಬರುತ್ತಲ್ಲ, ಹೋಳಿ ಹುಣ್ಣಿಮೆ, ಕದ್ರುಣ್ಣಿಮೆ, ಅವತ್ತಿನ ದಿನ ಇಲ್ಲಿ ರಥೋತ್ಸವ ಆಗುತ್ತೆ. ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಬಂದು ಶ್ರಾವಣ ಮಾಸ ಕೊನೆಯ ವಾರದಲ್ಲಿ ರಥೋತ್ಸವ ಆಗುತ್ತೆ. ಇದೊಂದು ತಪೋಭೂಮಿ. ಅಯ್ಯಪ್ಪನ దర్శనం ಮಾಡಿದವ್ರೆ పుణ్యాత్ములు. ఈషా ఫౌండేషన్ నుంచి అయితే ఇంక స్టార్ట్ అయిపోయాము. ఈ పక్కనే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత మొత్తం గూడా పూజారి మాటల్లో విన్నారు గదా! తను కన్నడలో చెప్పారు. కానీ కొంచెం తెలుగులో గూడా కొంచెం అర్థమవుతుంది మనకి. సో, ఇది మాది డే 1 అని చెప్పాను కదా! సో, ఇంక ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంక మధ్యాహ్నం అలా అయిపోయింది. ఇంక లంచ్‌కైతే ఇక్కడికెళ్ళాము. పాకశాల. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బావుంది. దగ్గరలోనే కనిపిస్తది. ఈ పాకశాల చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మనకి కర్ణాటకలో చూడొచ్చు. తిను మాత్రం ఏంటంటే తీసుకెళ్ళిన రెస్టారెంట్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి టేస్ట్ గాని. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి మంచి ప్లేసెస్ దగ్గరే ఆపుతారు. మేము మాక్సిమం 8 డేస్ అని చెప్పాను గదా! ఈ కర్ణాటక ట్రిప్ మొత్తము. ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్సే ఉన్నాయి. మాక్సిమం వెజ్జే తిన్నాము. ఎప్పుడో లాస్ట్‌లో మాత్రమే 1 ఆర్ 2 డేస్ మాత్రమే నాన్ వెజ్ తిన్నాము. సో, వాళ్ళకి మనం ముందే చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు రెస్టారెంట్స్ దగ్గరైతే ఆపుతారు. అవును. మీరేమంటారు? కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇన్ని హోటల్సు, ఇన్ని ఫుడ్ వెరైటీసు, ఇలా బయట ఫుడ్ తినడం గూడా చాలా తక్కువ గదా! ఈ రీసెంట్ ఇయర్స్‌లోనే ఇలా బయట ఎక్కువ తినడము, హోటల్సు, ఇన్ని వెరైటీసు, వేరే కంట్రీస్ ఫుడ్ గూడా, వేరే స్టేట్స్ ఫుడ్ గూడా మనకి దగ్గరలోనే అవైలబిలిటీ ఉంది. ఇంకా దానికి తగ్గట్టుగా రోగాలు గూడా ఎక్కువే అయినాయి. అవును. మీరేమంటారు? ఏకీభవిస్తారా? లేకపోతే ఇది మంచి విషయమే అంటారా? ఒకందుకు మంచిదే. కాకపోతే ఎక్కువ బయట తినకపోవడం మాత్రం మంచిది అని నా ఒపీనియను. ఇలా ఇన్ని వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మాత్రం ఫుడ్ వెరైటీస్ అయితే టేస్ట్ చేయాలనిపిస్తది గదా! వేరే ఇంకా కాపోతే ఇంకొక రకంగా మంచిదేంటి అంటే అన్ని కంట్రీస్ ఫుడ్ గూడా మనకి దగ్గరలో అవైలబిలిటీ ఉంది. తినగలుగుతున్నాము. అదొక మంచి విషయము. కాపోతే టూ మచ్ కన్జంప్షన్ అనేది కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి గదా! అనిపిస్తది. ఇక్కడ చూసారా కిల్లీలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో, ఇంకా తినడం అయిపోయిన తర్వాత చిత్రదుర్గ ఫోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయి ఉన్నాము. అది గూడా నియరర్‌గానే ఉంది. ఇక్కడేంటంటే మేము గైడ్ హెల్ప్ అయితే తీసుకున్నాము. లోపల మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు గదా! అంతకుముందు గూడా మేము అంటే కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. బేలూరు, హళిబీడు అక్కడ గూడా గైడ్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన ప్లేస్ మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంటది. గైడ్ హెల్ప్ తీసుకోవడం మాత్రం మంచిది అని నా ఒపీనియను. వెళ్తే మాత్రం ఖచ్చితంగా అంటే మినిమల్ చార్జెసే ఉంటాయి. కాపోతే క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. అంతకుముందు ఇలా అంటే ఫోర్ట్‌లు గాని, ఇక్కడ గోల్కొండ హైదరాబాద్‌లో గోల్కొండ ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాము. కాపోతే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము. అక్కడున్నవి ఏదో చూసామంటే చూసామన్నట్టు ఏమీ గుర్తుండదు. కానీ ఇలా గైడ్ హెల్ప్ తీసుకొని వాళ్ళు చేసిన ఎక్స్‌ప్లనేషన్‌తో మాత్రం అలా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే అంతకుముందు గూడా విన్నాను గదా! ఇక్కడేంటంటే గైడు చెప్తున్నారనమాట రికార్డ్ చేయొద్దు నా వాయిసు. ఎందుకంటే మీరు రికార్డ్ చేసిన వాయిస్ అందరికీ రీచ్ అయితే నా హెల్ప్ ఎవరు తీసుకోరు గదా! ఇక్కడికొచ్చింది అని. నిజమే గదా! అందుకే నేనైతే అసలు రికార్డ్ అయితే చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గైడ్ హెల్ప్ ఎందుకంటే వాళ్ళు దీని మీదే ఆధారపడి ఉంటారు. ఇక్కడ చూసారు గదా! బాణాశంకరి టెంపుల్, గ్రైండింగ్ స్టోన్స్ అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా మనం ఎళ్ళే దారిలో అన్నీ మెన్షన్ చేసున్నారు. కన్నడ, ఇంకా హిందీ, ఇంగ్లీష్‌లో గూడా మీరు ఒకవేళ మొత్తం చదవాలనుకుంటే వీడియో పాజ్ చేసుకొని మొత్తం చదవచ్చు. ఈ 8 డేస్ ట్రిప్‌లో గూడా ఎక్కడ టైమ్ వేస్ట్ కాకుండా మంచిగా ప్లాన్ జేశారు. కొన్ని కొన్ని ఐటినరీలో లేవు. కానీ ఎక్కడ అంటే టైం దొరికినప్పుడల్లా మధ్యలో అన్నీ గూడా కవర్ చేపిచ్చారు వీళ్ళు. నేను చెప్పిన విధంగా డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీళ్ళ డీటెయిల్సు. మనకు ఉన్న బడ్జెట్‌లో మంచిగా ప్లాన్ చేస్తారు గూడా వీళ్ళు. వెకేషన్ అంటే ఎన్ని మెమరీసో అసలు నాకు అంటే వెళ్ళిన ప్రతి ఒక్కటి గూడా వీడియోస్ చూస్తున్నప్పుడు గాని, ఎవరైనా చెప్పినప్పుడు ఇంకా 6 మంత్స్ వరకైతే నేను ఆ మెమరీస్‌ని క్యారీ చేసుకుంటూ ఉంటాను. చాలా అనిపిస్తది వెకేషన్‌కి వెళ్ళి ఇలా మీతో షేర్ చేసుకోవడము. ఇంకొకటి ఫుడ్ అన్నాను కదా! రీసెంట్ ఇయర్స్‌లో ఎంత చేంజ్ అనేసి. ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ గూడా చాలా చేంజ్ గదా! రీసెంట్ ఇయర్స్‌లోనే మ్యాక్స్ అనుకోవచ్చు ఒక 6-7 ఇయర్సా? అరౌండ్ 10 ఇయర్స్ అనుకోండి. ఈ మధ్య కాలంలోనే గదా! ఇన్ని యూట్యూబ్ వీడియోస్ ఇంతమంది కంటెంట్ క్రియేటర్సు వాటి వల్ల మనకేంటంటే తెలియని విషయాలు గూడా తెలుసుకుంటున్నాము. అన్నీ గూడా చూడగలుగుతున్నాం మన వీడియోస్‌లోనే. ఇక్కడ చూసారా ఇక్కడ ఫిష్ ఉంది. ఎందుకు ఆ వాల్ మీద ఫిష్ పెట్టారు అంటే, ఆ దగ్గరలో వాటర్ బాడీస్ ఉన్నాయి. అంటే
చెరువు, కొలను ఇలా వాటర్ బాడీస్ ఉన్నాయి అని తెలియడం కోసం వాళ్ళకి గుర్తుగా అది పెట్టుకున్నారంట. నాకు ఆ గైడ్ చెప్పడం వల్లే తెలిసింది. గైడ్ హెల్ప్ లేకుండా అయితే మనము అసలు గమనిస్తామా? ఎక్కడో ఉన్న ఆ ఫిష్ ఆ స్టోన్‌లోనే కలిసిపోయింది గదా! అతనేంటంటే లేజర్ లైట్ వేసి మరి అక్కడ ఉన్నయన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళ మాటలు విన్న తర్వాత మనం చూసే విధానం గూడా మారిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కటనమాట. అది అక్కడ ఎందుకుంది అనేది ముందు మనకే డౌటొస్తదనమాట. అలా ఇంకా నెక్స్ట్ చూడడం గూడా అలవాటయిపోయింది నాకైతే. అంటే ఈ గైడ్స్‌తో చెప్పించుకొని విన్న తర్వాత మాత్రమే అలా చూడడం స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కటి గూడా ఇక్కడేంటంటే ఇలా క్లాప్స్ కొడుతున్నారు గదా! సో, ఆ ఏరియాలో క్లాప్ కొడితే ఇంకెక్కడో వినిపిస్తదంట. ఇది మొత్తం కూడా సైన్యానికి, వాళ్ళకి యూజ్‌ఫుల్లు. అక్కడ చూసారా? ఆ స్టోన్ మీద ఇలా యానిమల్ ఉంది. దానికి గూడా ఎనకాల బిహైండ్ స్టోరీ అనమాట. ఈ గైడ్స్ గూడా మనకేంటంటే కన్నడలో, తెలుగు, ఇంగ్లీషు వాళ్ళకన్ని లాంగ్వేజెస్ వచ్చుంటాయి. మనకు కన్వీనియంట్ లాంగ్వేజ్ చెప్తే వాళ్ళది ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. మేమెళ్ళింది మధ్యాహ్నం తర్వాత గదా! లోపలైతే చాలా టైమ్ స్పెండ్ జేసి అన్నీ గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. కాకపోతే అప్పటికి మాకు ఇంక ఈవినింగ్ అయిపోయిందనేసి చాలా ఫాస్ట్‌గా అయితే మూవ్ అయిపోతున్నాము. చాలా పెద్దది లోపల. అసల కన్‌స్ట్రక్షన్ జూసారా? మొత్తం గూడా స్టోన్స్ ఉంది. మధ్యలో ఏమీ లేదు. ఇదేంటి తెలుసా? ఇక్కడేంటంటే కూర్చోమన్నారు. ఇక్కడేంటంటే మనకి సైన్యం వచ్చినప్పుడు అంటే వాళ్ళకి తెలియకుండా మనం దాక్కోవడం అనమాట. దానికోసం కట్టారంట. ఒక మనిషి సరిపడా మాత్రమే హోల్ ఉంది అక్కడ కూర్చోడానికి. ఇక్కడ మొత్తం యానిమల్స్ అవి ప్రతి దానికి గూడా ఎనకాల స్టోరీ ఉంది. అందులో కూర్చోవడము చూసారా? అక్కడేంటంటే మనం అక్కడ కూర్చున్నది అక్కడ దగ్గరకొచ్చేంత వరకు తెలీదనమాట. అలా ఎంత ప్రొటెక్షన్‌గా ఎంత ఆలోచనలతో వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారో చూసారా? అంటే ఇప్పుడు వీళ్ళ మీదకి ఎవరైనా దాడికొచ్చినప్పుడు ఇవన్నీ అనమాట ప్రొటెక్షన్ సిస్టమ్సు. ఈ చిత్రదుర్గ ఫోర్ట్ మాత్రం చాలా పెద్దది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉందనమాట. మొత్తం అయితే మేము చూడలేకపోయినాము. ఇంకా లోపల టెంపుల్స్ గూడా ఉన్నాయి. టెంపుల్స్ అయితే విజిట్ చేసాం మేము. అవి మిస్ అవ్వకుండా. ఇంకా ఎంట్రీ ఫీజ్ అడుగుతుంటారు. అది చాలా మినిమలే ఉంది. ఇంకా ఈ గైడ్ ఫీజ్ కూడా అరౌండ్ 500-600 ఉందనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. మినిమల్‌గానే ఉంటాయి. కాకపోతే ఈచ్ పర్సన్‌కి అట్లా ఏం చార్జ్ చేయరు. మన గ్రూప్ మొత్తానికి కలిపి ఒకటే గైడు. దీని చరిత్ర గనక చూసుకున్నట్లయితే ఈ దుర్గానికి చెందిన గుట్టలతో మహాభారత చరిత్ర గూడా ముడిపడి ఉన్నది. ఇదేంటంటే దుర్గానికి చెందిన ఈ గుట్టల్లో హిడింబ అనే అసురుడు, ఇంకా హిడింబి అనే అతని సోదరి నివసించేవారంట. హిడింబాసురుడు క్రూర స్వభావం కలిగి ఉంటాడు. ప్రజలను హింసిస్తూ నరభక్షణ చేసేవాడంట. కానీ అతని సోదరి హిడింబి మాత్రం సాత్విక స్వభావం కలిగి ఉండేది. ఇక్కడేంటంటే పాండురాజు పుత్రులైన పాండవులు జూదంలో ఓడిపోయి రాజ్యంతో పాటు సర్వ సంపదలను చివరికి ద్రౌపదిని కూడా ఓడిపోయి సుయోధనుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం 12 ఏళ్ల వనవాసం చేస్తూ తమ తల్లి కుంతితో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు హిడింబుడు పాండవులను ఎదిరిస్తాడు. భీమునితో జరిగిన ఆ పోరాటంలో ఆ రాక్షసుడైతే చనిపోతాడు. ఆ తర్వాత భీముడు సాత్విక గుణం కలిగినటువంటి తన చెల్లిని హిడింబిని తన తల్లి, సోదరుల కోరిక మేరకు పెళ్లాడతాడంట. ఈ దంపతులకు జన్మించిన వాడే ఘటోత్కచుడు. ఈ చిత్రదుర్గ కోట కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రదేశము. ఇదేంటంటే 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇంకా భారతదేశంలోనే అతిపెద్ద కోటల్లో ఇది కూడా ఒకటి. ఈ కోట అనేక రాజుల పాలనలో ఉంది. ఇంకా అనేక యుద్ధాలకు సాక్ష్యంగా కూడా నిల్చుంది. ముఖ్యంగా టిప్పు సుల్తాన్ మరియు మరాఠాల మధ్య జరిగిన యుద్ధాల్లో ఈ కోట ప్రముఖ పాత్ర పోషించిందంట.
ఇంకా దీని తర్వాత అయితే ఇంకా మాకు ఈవినింగ్ అంటే 7 అలా అయిపోయింది. లోపల చీకటి ఉండడం వల్ల వాళ్ళైతే ఉంచరు అంతసేపు. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడైతే డిన్నర్‌కైతే వచ్చున్నాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మేము గోకర్ణకే స్టార్ట్ అయిపోయాము. ఇక గోకర్ణలో గూడా అంటే మేము చెప్పింది 1 వీక్‌లోనే వీళ్ళు మొత్తము అంటే మా కోసం ఐటినరీ మొత్తం చేశారు గదా! ఇంకా స్టే అయితే ఇక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు. మిగతా అన్ని ప్లేసెస్‌లో స్టే కన్ఫర్మ్ అయింది గానీ, గోకర్ణలో మాత్రం స్టే కన్ఫర్మ్ అవ్వలేదు. కాపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకా స్టే అయితే మా వరకు ఇచ్చారు. ఇలా బెడ్స్ కాకపోతే ఇంక మా వరకు సెపరేట్‌గా ఇవ్వలేదు. పర్ పర్సన్‌కి ఇంత చార్జెస్ అన్నట్టు ఇలాంటి బెడ్స్ అయితే ఇచ్చారు. ఈ 1 డేకి ఇంక మిగతా రూమ్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. ఈ మధ్య కాలంలో గోకర్ణకి ఇంకా అంటే యాత్రికులు రద్దీ కూడా బాగా పెరిగిందంట. అంతకుముందు ఇంతుండేది గాదు. ఈ సరౌండింగ్స్‌లో కన్‌స్ట్రక్షన్స్ గూడా చాలా ఎక్కువయినాయి. మొత్తం గ్రీనరీ కానీ ఇంక అక్కడక్కడైతే మొత్తం ఈ అంటే వచ్చిన వాళ్ళకి ఉండాలి గదా! హోటల్స్ వాటి కన్‌స్ట్రక్షనే ఎక్కువుంది. సో, రూమ్ చిన్నదైనా గానీ కాకపోతే హైజీనిక్‌గా ఉంది. చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంది. ఇదొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి మార్నింగ్ వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ ఏంటంటే మాకు కావాల్సింది ముందే చెప్పి మెను మమ్మల్ని అడిగి అది మరి వాళ్ళ కుక్ వాళ్ళతో చేపిచ్చారు తిను. ఇంకేంటంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత టెంపుల్‌కైతే ఎళ్ళాము. టెంపుల్ నుంచి వచ్చే ముందుగానే మాకు మళ్ళీ అడిగారు మెను ఏమేమి తింటారు అనేసి. సౌత్ ఇండియన్ మీల్ మనం చెప్పినయి మాత్రమే వాళ్ళతో వండిచ్చారు. ఇంకా విజిట్ అయిపోయిన తర్వాత టెంపుల్ విజిట్ ఇంక మధ్యాహ్నం వచ్చి మంచిగా ఫుడ్ మాత్రం చాలా బావుంది. ఈ హోటల్ డీటెయిల్స్ అవన్నీ గూడా ఇంకా ముందు వీడియోలో నేమ్స్ అవన్నీ గూడా పెడతాను చూడండి. ఇక్కడ కాఫీ అనమాట. కాఫీ తిన వల్ల అంటే కాఫీ తను తాగుతాడెక్కువ. సో, వాళ్ళతో పాటు ఇక్కడేంటంటే ఫిల్టర్ కాఫీ వాళ్ళతో చెప్పి మరీ చేయించుకున్నాడు. టేస్ట్ మాత్రం చాలా బావున్నాయి. ఈ ఫుడ్ ఏంటంటే మనకి నచ్చిన ఫుడ్డు మొత్తం వండి పెట్టారు గాబట్టి ఫుడ్ దగ్గర మాకెక్కడా గూడా ఇబ్బంది అయితే అవ్వలేదు. ఇంక మొత్తానికైతే మహాగణపతి టెంపుల్‌కైతే వచ్చున్నాము. ఇది టెంపుల్. దీని తర్వాత ఇంకా మెయిన్ శివ టెంపుల్‌కైతే ఎళ్ళాము. మేమెళ్ళినప్పుడు ఏంటంటే అరౌండ్ జాన్వరి మిడ్‌లో అనమాట. అంటే మన పొంగల్ ఆ టైంలో ఇంకా సెలవులు ఉండడం వల్ల ఆంధ్ర, తెలంగాణ నుంచే చాలామందొచ్చున్నారు. ఇంకా మాకు టెంపుల్‌లో మెయిన్ టెంపుల్‌లో గోకర్ణ టెంపుల్‌లో గూడా చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే క్యూ అనేవాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. ఈ టెంపుల్స్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడైతే నేను వాళ్ళ దగ్గర నుంచి పూలు తీసుకున్నాను. ఇక్కడ టెంపుల్‌లో పూజలు, ప్రసాదం ఇవన్నీ కూడా మనలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గానే ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కువ రద్దీ లేదు. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్‌కెళ్ళాము. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండే. ఇంకా పార్కింగ్ తను చేసుకొనొస్తుంటే మేమైతే ఇంకా లోపలికెళ్ళిపోయాము. ఈ క్యూలో అయితే నిల్చున్నాము తను వచ్చేంత వరకు. మెయిన్ మన ఆంధ్ర, తెలంగాణ నుంచే అంటే మనకి క్యూలో నిల్చున్నప్పుడు మాటలు వినిపిస్తుంటాయి కదా! తెలుగు. ఎక్కడ అంటే ఇంక చెప్తుంటారనమాట. అందరూ మాక్సిమం ఆంధ్ర, తెలంగాణ నుంచి. ఈ మధ్య గూడా ఏంటంటే ఇలా ట్రిప్స్‌కి టెంపుల్స్ మెయిన్‌లీ టెంపుల్ ట్రిప్స్‌కి మాత్రం ఆంధ్ర, తెలంగాణ నుంచి బాగా ఎళ్తున్నారు. ఇంకొకటేంటంటే అంతకుముందు మేము ఇది అరుణాచలం వెళ్ళినప్పుడు గూడా అనమాట. అంటే వాళ్ళు చెప్పిన వీళ్ళున్నారు గదా! ఎవరు పేరు గుర్తొచ్చింది. గరికపాటి ఆళ్ళ అంటే ప్రవచనాల ద్వారా ఇంకా వాళ్ళు చెప్పింది విని తర్వాత అరుణాచలం వెళ్ళడం స్టార్ట్ అయిందంట ఎక్కువ మంది మన ఆంధ్ర, తెలంగాణ నుంచి. కాకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రవచనంలో ఏం చెప్పారంటే, ఈ చెప్పి విని వెళ్ళడం మంచిదే. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం గూడా పొల్యూట్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ కవర్స్ వాటితో వీటితో అని. కాకపోతే అవి తగ్గించుకుంటే మంచిదే గదా! మనం వెళ్తే ఎక్కడెళ్తే అక్కడ అన్నట్లు చాలా వ్యంగ్యంగా అనిపిచ్చింది నాకు.
టెంపుల్స్ ఇన్‌సైడు అలౌ చేస్తే మాత్రమే నేను వీడియోస్ తీస్తానండి. అలౌ చేయకపోతే అస్సలు తీయను. అలా అనేసి అలౌ చేసినా నేను మెయిన్ విగ్రహంనయితే మాక్సిమం పెద్ద పెద్ద టెంపుల్స్‌వయితే తీయను. ఈ ట్రావెల్‌లో ఏంటంటే మాతో పాటే తను గూడా వచ్చున్నాడు. సో, ప్రతి టెంపుల్‌కి కూడాను కొత్త విషయం నేర్చుకుందేంటంటే ప్రతి టెంపుల్‌కి వెళ్ళినా గానీ మంచిగా టికెట్ తీసుకొని, ఇలా దర్శనం అయిన తర్వాత ఇలా పూజ చేయించుకోవడం మాత్రం బాగా అనిపిచ్చింది. ఇంక దాని తర్వాత నుంచి మేము అలా చేయడం స్టార్ట్ చేశాము. ఈ ఆలయం యొక్క చరిత్ర గనక చూసినట్లయితే రామాయణంలోని రావణుడు లంక రాక్షసరాజు మహాబలేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగంతో మాత్రమే కాకుండా గోకర్ణ భద్రకాళి ఆలయంతో కూడా ముడిపడి ఉందని చెప్తుంది. రావణుడి తల్లి శివునికి గొప్ప భక్తురాలు. తన కొడుకుకి శ్రేయస్సు చేకూర్చడానికి శివలింగాన్ని పూజిస్తుంది. ఈ పూజకు అసూయ పడినటువంటి ఇంద్రుడు ఆ శివలింగాన్ని దొంగిలించి సముద్రంలో పడవేస్తాడు. రావణుడి తల్లి తన శివారాధనకు అంతరాయం కలిగించిందని బాధపడి నిరాహార దీక్ష అయితే చేపడతది. అప్పుడు రావణుడు తన తల్లికి శివుని నివాసమైన కైలాస పర్వతానికి వెళ్ళి ప్రధాన ఆత్మలింగాన్ని పూజ కోసం తీసుకువస్తానని వాగ్దానం చేసైతే వెళ్తాడు. ఆ తరువాత రావణుడు కైలాస పర్వతం వద్ద శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు. మరియు తన మధురమైన స్వరంతో శివుణ్ణి అయితే స్తుతిస్తాడు. అతను తన తలను తానే నరికి తన చర్మం మరియు ప్రేగు ఉంటది గదా! దాని నుంచి దారాలతో వీణనైతే తయారు చేస్తాడు. శివుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమై ఒక కోరికను కోరుకోమంటాడు. అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని తన వరం కోసం అభ్యర్థిస్తాడు. రావణుడి కోరిక ప్రకారం ఆత్మలింగాన్ని ఎవరు దొంగిలించకూడదు లేదా తొలగించకూడదు. ఆత్మలింగాన్ని ఎక్కడ నేలపై ఉంచినా అది ఆ ప్రదేశంలో శాశ్వతంగా పాతుకుపోతుందనే షరతుతో శివుడు తనకైతే వరం అయితే ఇస్తాడు. తన వరం పొందిన తర్వాత రావణుడైతే లంకకి మళ్ళీ ప్రయాణం అయితే సాగిస్తాడు. ఇంకా గుడి నుంచి అయితే ఈ ప్లేస్‌కొచ్చాము. ఇదేంటంటే సముద్రము ఇంకా నది కలిసే సంగమం. రావణుడు ఇంకా గోకర్ణానికి చేరుకుంటుండగా విష్ణువు సూర్యుడిని మసకబారి సూర్యుని కాంతిని తొలగించి సూర్యుని కాంతిని మసకబరుస్తాడు. రావణుడు ఇప్పుడు తన సాయంత్రం కర్మలు చేయవలసి వచ్చింది. కానీ ఆత్మలింగం చేతిలో ఉండడంతో అతను దాన్ని చేయలేకపోతాడని ఆందోళన చెందుతాడు. ఈ సమయంలో బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణేశుడు అతన్ని అడ్డుకుంటాడు. అప్పుడు రావణుడు తన కర్మలు చేసే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోమని, దాన్ని నేలపై ఉంచవద్దని కోరతాడు. రావణుడిని 3 సార్లు పిలుస్తానని, ఆ సమయంలో రావణుడు తిరిగి రాకపోతే ఆత్మలింగాన్ని నేనైతే నేలపై ఉంచుతానని చెప్పి గణేశుడు అతనితో అయితే ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇంకా గణేశుడైతే 3 సార్లు వేగంగా పిలుస్తాడు. కానీ అప్పటికి రావణుడు నిర్ణీత సమయంలో రాలేకపోవడం వల్ల రావణుడు తిరిగి రాకముందే గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచి రావణుడిని మోసగించి తన ఆవులతో అక్కడి నుంచి అదృశ్యమైతే అయిపోతాడు. రావణుడు భూగర్భంలోకి వెళ్తున్న ఏకైక ఆవును వెంబడించాడు. అయితే మిగిలిన ఆవు శరీరం భూమి కింద అదృశ్యమైనందువలన అతని ఆవు చెవిని పట్టుకోగలుగుతాడు. ఇప్పుడు శిలారూపంలో కనిపించే ఈ చెవి దీనివల్ల ఈ ప్రదేశానికి గోకర్ణ అనే పేరు వచ్చింది. గోకర్ణ అనే పదానికి ఆవు చెవి అని అర్థము. సంస్కృతంలో గో అంటే ఆవు మరియు కర్ణ అంటే చెవి అని అర్థం. గోకర్ణకి ఇంత విశిష్టత, ఇంకా ఆ పేరు వెనకాల ఉన్న చరిత్ర చెప్తే బావుంటుంది అని నేనైతే ట్రై చేశాను మాక్సిమం చెప్పడానికి. సో, ఏమైనా తప్పులుంటే క్షమించండి. టెంపుల్‌కి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్‌లో దత్తా టెంపుల్ ఉంది. దర్శనంకైతే వెళ్ళాము. దాని తర్వాత పుష్కరిణి ఇది చాలా ఫేమస్ అంట. ఇక్కడికెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఈ పుష్కరిణి అయిపోయిన తర్వాత అయితే ఇంకా రూమ్‌కైతే స్టార్ట్ అయిపోయి ఉన్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 దాటిపోయిందనమాట ఆఫ్టర్‌నూన్. ఇంక పిల్లలకి ఆకలేస్తుంది గదా! అని అయితే స్టార్ట్ అయ్యాము. సో, ఇంక అయిపోయిన తర్వాతయితే రూమ్‌కైతే స్టార్ట్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ లంచ్ చేసుకొని ఇంకా మళ్ళీ గోగర్భ కేవ్స్ ఆర్ శివ కేవ్స్ అని గూడా అంటారు. అది చూడ్డానికైతే ఎళ్ళాము. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి యూజ్‌ఫుల్ ఉంటది. మేమెక్కడ స్టే చేశాము అనేసి మొత్తం చూపిస్తున్నాను. స్టే మాత్రం చాలా బావుంది. ఇంకా ఈవినింగ్ టైంలో ఓం బీచ్ ఒకటి, గోగర్భ కేవ్స్‌కైతే చూడ్డానికి అయితే వచ్చేసున్నాము. ఇక్కడ మనము గోవా తర్వాత గోకర్ణలో మనము ఫారినర్స్‌ని చాలా ఎక్కువ మందిని చూస్తాము. ఇక్కడేంటంటే వెహికల్స్‌ని 2 వీలరు, 4 వీలర్ గూడా రెంట్‌కి ఇస్తుంటారు. మాక్సిమము మనకి ఫారినర్సే కనిపిస్తుంటారు. రీసెంట్‌గా ఏంటంటే ఇక్కడ ఒక రష్యన్ మహిళ, ఇద్దరు పిల్లలతోటి ఈ అడవుల్లో 2 వారాలుందంట. ఎందుకంటే ఆమె ఏదో బిజినెస్ వీసా కోసం వచ్చేసి ఇంక తిరిగి వెళ్ళకుండా 2017లోనే ఆమె వీసా అయితే అయిపోయిందంట. ఇంకా స్టిల్ అయిపోయినా గానీ ఇక్కడేంటంటే ఆమెకిక్కడ నచ్చి మొత్తము ధ్యానంలో కూర్చొని 2 వారాలైతే ఉంది. ఎందుకో పోలీసులు గాలింపు చర్యల్లో కొండ చర్యలు విరిగిపడతాయి గదా! ఎవరైనా ఉంటే రక్షిద్దాము. అలా వెళ్తే ఆ మహిళ అక్కడ ఉందంట. ఇంగ మొత్తానికి ఆమెనైతే వాళ్ళ ఆహ్
ఎంబసీకి రిపోర్ట్ చేసి ఆమెను పంపించే ప్రయత్నంలో అయితే ఉన్నారంట. అది ఎప్పుడో జరిగింది. కానీ మనం గూడా చూడవచ్చు ఈ అంటే మొత్తం గూడా గోకర్ణ సరౌండింగ్స్ మొత్తంలో గూడా వాళ్ళొచ్చేసి ఫారినర్స్ 1 మంత్, 2 మంత్స్ అలా రెంట్‌గా తీసుకొని ఉంటున్నారు. ఇక్కడేంటంటే ధ్యానం చేసుకోవడానికి ఇంకా బీచెస్ ఇవన్నీ వాళ్ళు లైక్ చేస్తారు కాబట్టి ఎక్కువ రోజులైతే ఉంటారంట. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు గూడా ఇంత చీకటిగా ఉంది. మేము వెళ్ళేసరికి 6 అంటే అలా అయింది. చాలా చీకటిగా ఉంది. ఫారినర్స్ లోపల కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. మాకెంత అనిపించిందంటే, మనం ఇక్కడ ఉండి మనం వెళ్ళడానికి మనం ఇంత చూస్తుంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి మరి వాళ్ళు ఇలా ధ్యానం చేస్తూ ఇంకా భక్తితో పూజలు గూడా చేస్తుంటారు. అక్కడ చూసారు కదా! ధ్యానం చేసుకుంటున్నారు ఫారినరు. ఇంకా మేమేంటంటే కేవ్ అయిపోయిన తర్వాత పైకొచ్చి ఆ హోల్ ఎక్కడుంది అని వెతకడానికైతే పైకొచ్చాము. ఆ హోల్ అయితే ఫైనల్‌గా మాకు కనిపించింది. సో, ఇదే అనమాట. ఇంకా మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా ట్రిప్ రిలేటెడ్ వీడియోసు ఇంకా ఆధ్యాత్మికంగా చాలా టెంపుల్ టూర్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చెకౌట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.